మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇదిగోండి రవ్వండ్లు చేస్తున్నానండి. నూక ఏపీనండి, జీడిపప్పు కూడా ఏపి ముక్కల కింద కట్ చేసి కూడా ఇందులో వేసానండి, టేస్ట్గా ఉంటుందని. నూక చల్లారి పెట్టేసానండి. చల్లారి నెయ్యి వేస్తున్నానండి. చూడండి, అదిగోండి నెయ్యి వేసి కలుపుతున్నానండి. ఇదిగోండి నెయ్యి వేసానండి, నెయ్యి వేసి కలుపుతున్నాను. నెయ్యి వేసి కలిపేసిన తర్వాత అండి కేజీ నూక తీసుకున్నానండి. కేజీ నూకనే కేజీ పంచదార వేసేస్తున్నానండి టేస్ట్ కోసం. మిక్సీలోకి పంచదార పొడిని చేస్తానండి. కలిపేస్తున్నానండి. ఇదిగోండి పంచదార పొడి వేస్తాను కదండి, యాలకుల పొడి కూడా వేస్తున్నానండి. యాలకులు మిక్సీలో పెట్టానండి, యాలకుల పొడి కూడా వేస్తున్నానండి. కలిపేస్తానండి. మీకు కొంచెం పొడిని చేస్తాను కదండి పంచదార. ఇప్పుడు పంచదార పొడిని చేయకుండా ఉప్పు మామూలు పంచదార వేసేస్తున్నానండి. సాల్ట్ వేసానండి. పంచదార వేసి కలిపేసుకొచ్చండి. ఇంకొండి ఒక అర కేజీ పంచదారకి పొడి కింద మిక్సీలో ఆడేసి వేస్తానండి. ఒక అర కేజీ పంచదార ఆడకుండా వేసానండి. ఇంకొండి అయిపోయింది. పాలు వేసేసుకుని రౌండ్ చేసేసుకోవచ్చు. ఉండలు చుట్టేసుకొచ్చండి. ఉండలు చేసుకుందామండి. ఉండలు చేసండి. ఒక కిస్మిస్ పండు అలా పైన పెట్టండి. సరే అండి, కలుపుకొని ఇప్పుడు వంటలు చేసుకుందామండి. కలుపుకోండి, ఇలా రవ్వండి చేసుకోండి. ఇదిగోండి రవ్వంటలు చేసుకున్నామండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కిస్మిస్లు వేసుకున్నామండి. మేము 2 వేసుకున్నాం, జీడిపప్పు కిస్మిస్. మీరు 2 అట్లా ఏదో ఒకటి వేసుకోవచ్చండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మరి మర్చిపోకండి మా ఛానల్ని. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి గాయ్స్. కామెంట్ కూర్చోలి అని చెప్తాను. ఒక మంచి పని చేసి వెళ్ళిపోవడం సంతృప్తి కలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.